అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన సిఐ శంకరయ్య. ఈయన అందరికీ సుపరిచితుడే. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అయినప్పుడు ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యవహరించి ఆ కేసు ఇప్పుడు దాకా ముందుకు సాగకుండా చేయడానికి మూల కారకుడు ఈయనే. ఈ విషయాన్ని ఈయనే సిబిఐ విచారణకు పిలిచినప్పుడు నన్ను బెదిరించి నా కుటుంబ సభ్యులను ఏదైనా చేస్తారని భయంతోనే నేనే అలా చేశానని చెప్పేసి ఒప్పుకున్నారు. అయినా కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాగా చర్చ అవుతున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పైన పరువు నష్టం దావా. ఈ శంకరయ్య గారు ఏం చేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారి పైన పరువు నష్టం దావా వేశారు. ఎందుకు? పదే పదే నా పేరు తీసుకువస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నా పేరు తీసుకురావడం వల్ల నా పరుగుకి నష్టం కలుగుతుంది, నా ప్రతిష్టకు నష్టం కలుగుతుంది. దీనివల్ల నేను పరువు నష్ట దావా వేస్తున్నాను. 1,45,00,000 నాకు పరువు నష్ట దావా కింద నాకు ఇవ్వాలి. అంతేకాకుండా అసెంబ్లీ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు చంద్రబాబు నాయుడు గారు నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఇది జరిగింది సెప్టెంబర్ 18th, కానీ రీసెంట్గానే వెలుగులోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టి దాకా వెళ్ళిందనమాట. ఈయన దీని గురించి నిన్న జరిగినటువంటి డిఎస్సి వేడుకల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఏమని? ఒక సిఐకి నా మీద పరువు నష్టం దావా వేసేయడానికి ధైర్యం ఉండదు. నిజంగా ఇది సిఐ శంకరయ్య మాటలు కాదు, వెనకాల ఎవరో ఏదో దుష్టశక్తి నడిపిస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ దుష్టశక్తి ఎవరు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ఎందుకు అంటే, ఆయన చెప్పిన విధంగానే ఈ సిఐ శంకరయ్య అప్పుడు ఆనాడు రక్త మార్పులన్నీ కూడా తుడిచేయడం కావచ్చు, ఎటువంటి ఆధారాలు లేకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ విధంగా చేయడం వల్లే ఇప్పుడు దాకా కూడా, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాం కాబట్టి కేసు ముందుకు రాకుండా చూసుకున్నారు. నేనే ఇంకో 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని పిచ్చి భ్రమలో బ్రతికేసి నేనే ఇంకా ఉంటాను కదా, సో ఈ కేసు ముందుకు రాదు, ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా నేను చూసుకుంటానని అతి నమ్మకం మీద ఉండడం వల్లే ఇప్పుడు ఈరోజు ఈ కేసు ఇంత ప్రమాదంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోవడమే కాకుండా ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని చాలా స్కాముల్లో పీకలవుతున్న మునిగిపోతున్నారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సుప్రీంకోర్టులో ముందుకు వెళ్తుంది. ఇంకొన్ని రోజుల్లో తీర్పు కూడా వచ్చేంత దశకు చేరుకుంటున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో మాస్టర్ ప్లాన్ వేసి ఈ టాపిక్ ఏదో విధంగా డైవర్ట్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే ఆయన కూతురు సునీతారెడ్డి పైన ఏ విధంగా తోసేశారో ఇప్పుడు ఈ విధంగా ఇదంతో కొంత ఈ విధంగా డైవర్షన్ చేస్తే కనుక ఇంకొన్నాళ్ళు దీన్ని సాగదీయచ్చు అనే ప్లాన్లో ఈ పరువు నష్టం దావా ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలా పరువు నష్టం దావా వేయడం వల్ల ఇంకొన్నాళ్ళు ఇది జరుగుతుంది కదా, సో ఆయన్ని విచారకు పిలుస్తారు, ఎన్ని విచారకు పిలుస్తారని చాలా గట్టి ప్లాన్ వేశారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకలో, డిఎస్సి వేడుకల్లో గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఈ కేసు ఇప్పుడు ముందుకు వెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారండి. అంటే ఎప్పుడు ఎవరిపైనా ఏదో ఒక బురద చల్లేసి నేను మంచోడిని అని చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఆయన ఎటువంటి మాస్టర్ ప్లాన్ వేసినా సరే ప్రజలు పిచ్చిగా నమ్మడానికి గొర్రెలు కాదు. ఎందుకంటే వాళ్ళు బాగా తెలివిమీరిపోయారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా అందరినీ బకరాలు చేద్దాం అనుకున్నారో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద బకర అయిపోయారు. ఎందుకు అంటే, ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి నేను ఈ హామీలు ఇస్తాను, ఆ హామీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ అవేమీ నెరవేర్చలేదు. ఎంత దోచుకోవాలో అంత దోచుకుని దాచుకుంటున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించి కేసులన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. ఇదంతా వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ కేసును తప్పుదారి పట్టించడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన పరువు నష్టం దావా వేస్తే ఇంకాస్తసేపు లాగొచ్చు కదా, అది ఎటో వెళ్ళొద్ది, వెళ్ళినప్పుడు ఇంకోటి చూద్దాం అని ఏదో ఒక ప్లాన్ వేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నది సిబిఎన్. సో మీలాంటి తాటాకు చెప్పులకు భయపడే వ్యక్తి కాదు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చినా సరే సింగిల్ సింహంలాగా పోరాడే వ్యక్తి సిబిఎన్ గారు. సో ఇప్పటి నుంచైనా సరే ఈ విధమైన చీప్ ట్రిక్స్ కాకుండా కాస్త స్ట్రాంగ్గా, మీకు బాగా తెలివని చాలామంది అనుకుంటారు కాబట్టి కాస్త స్ట్రాంగ్గా ఈసారి కనీసం ఒక 2-3 రోజులైనా సరే ఈ ప్రస్తావన నిలబడేలాగా కొంచెం మంచిగా ప్రిపేర్ వస్తే బెటర్ అని నా అభిప్రాయం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.